రాధాకృష్ణ, కడుపుకి అన్నం తింటున్నావా? చంద్రబాబుది పొద్దున్నే వెళ్ళింది తింటున్నావా? కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడు రాధాకృష్ణ. నీ ఇంట్లో వాళ్ళు పతివ్రతలు, పక్కింట్లో వాళ్ళు వ్యభిచారులు, సాని కొంపలు అనడం తప్పు. అర్థమైందా రాధాకృష్ణ? ఒకటే సూటిగా అడిగే క్వశ్చను, 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోతే ఏ బ్రహ్మాస్త్రం వాడి బయటికి తీసుకొచ్చారో మాకు తెలీదా? చెప్పమంటావా? నువ్వు మాట్లాడే మాటలు, నీతో మాట్లాడించిన వాడి మాటలు, వాళ్ళ చరిత్ర, పుట్టు గోత్రాలతో సహా మాకు తెలుసు. కానీ మేము ఎందుకు మాట్లాడట్లేదు? మేము కడుపుకు అన్నం తింటున్నాం. నువ్వు వ్యభిచార వ్రాతలు రాసి, నికృష్ట దరిద్రమైన వ్రాతలు రాసి ఇంకా ఏం మూట కట్టుకుందాం అనుకుంటున్నావు రాధాకృష్ణ? అండ్ ఇంకోటి, నీ భార్య చనిపోయినప్పుడు రమణ, లోడెత్తాలి రమణ, నీ భార్య మంచిది అని మాట్లాడాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, గుర్తుందా? గుర్తు చేయమంటావా? ఆ ప్రెస్ మీట్లో నీ పెళ్ళాం గురించి అతనికేం తెలుసు అని మేము మాట్లాడామా? నీ పెళ్ళాం గురించి అతనికి ఏమి తెలుసు అని మేము మాట్లాడామా? మేము మాట్లాడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? ఇంత దరిద్రమైన నీచ నికృష్ట బ్రతుకు బతికే కన్నా చచ్చిపో. మమ్మల్ని అని, మా కుటుంబాలని అని, వైఎస్ఆర్ సిపి వాళ్ళని అని ఏం మూట కట్టుకుందామని? కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడు, పెంట తినే మాటలు మాట్లాడు. మాకు నోటికి అశుద్ధం ఏమైనా తింటున్నావా? నీ కుల గజ్జి, కుల రాతలు, కుల చేష్టలు అంటే ఇప్పుడు ఈ మావిగాన్ని తప్పుద్రావ పట్టించడానికే కదా మీరు ఇది చేసింది, అంతే కదా? ఇంకంతకు మించి ఇంకొకటి లేదు మీకు. మీకు ఇంకొక ఛాన్స్ లేక ఇలాగా ఈ వ్యభిచార వ్రాతలు రాసి నీచ నికృష్టమైన, అది కుష్టు ఎయిడ్స్ కన్నా చాలా ఘోరమైన కులగజ్జి నీకుంది. ఆ కులగజ్జితో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లా. పక్కలు మార్చి, పక్కలు సదిరి అయ్యావు జర్నలిస్టువి, వ్యభిచార జర్నలిస్టువి నువ్వు. నీ వ్రాతలు వ్యభిచారం, నీ మాటలు వ్యభిచారం, కానీ నువ్వు పక్కనోళ్ళని అంటావు. ఎంతవరకు కరెక్ట్ రాధాకృష్ణ? ఇంకొకసారి అంటే మాత్రం నీ పెళ్ళం గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది. రమణ మాట్లాడాడు కదా, గుర్తుందా? ఆ రమణ మాట్లాడిన మాటలు మేము మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. చెప్పులు బయట చూసి వెళ్ళిపోయే జాతి మీది. నీ జాతి గురించి మమ్మల్ని అడక్కు, ఘోరంగా మాట్లాడతాం. దరిద్రపు వెధవ.